ఎంజీరావు గారు, ఈ శతాబ్ది జంజీలదే అంటూ ఉన్నారు మోదీ. దాంతోపాటు సరికొత్త ఆవిష్కరణలతో ప్రపంచ దేశాల్లో మిగిలిన దేశాల యువతరానికి కూడా భారత జంజీలు ఆదర్శంగా నిలిచారు అనేది మోదీ మాట. అంటే చాలా దేశాల్లో జంజీలను మనం గమనిస్తూ ఉన్నాం. రీసెంట్గా నేపాల్ లేకపోతే కొన్ని దేశాల్లో జంజీలు అంటే ఒక భయం, ఒక ఆందోళన, ఒక రకమైన ఆందోళన. వాళ్ళకి ఆలోచన ఉండదు, ఆవేశం ఎక్కువ, విధ్వంసం సృష్టిస్తారు అనే ఒక ఇంప్రెషన్ ఉంది. కానీ భారతదేశ జంజీలు అలా కాదు అంటూ ఉన్నారు మోదీ. ఏమంటారు? ఎస్ అండి, భారతదేశంలో కూడా జన్జెడ్ మూమెంట్ వస్తుంది. మోడీ గారి యొక్క వికృత చేష్టల్ని, ఓట్ చోరీని అరికట్టడానికి జన్జెడ్ మూమెంట్ వస్తుందంటూ రాహుల్ గాంధీ గారు సంబోధించడం కూడా మనం చూసాం. ఇప్పుడు జెడ్ అంటే జీ అనగానే ఒక భయం. ఎందుకంటే నేపాల్, ఇటు శ్రీలంక, ఇలా ఏ దేశంలో చూసినా ఇప్పుడు అమెరికాలో కూడా జీ లాంటిది ట్రంప్కి వ్యతిరేకంగా కొన్ని ప్రదర్శనలు కూడా వచ్చినాయి. నో కింగ్స్ మూమెంట్ అనుకుంటూ, నో కింగ్ అని. ఇలాగే ఏ దేశంలో జెడ్ అన్న ఒక రకమైన భయం. కానీ మోడీ గారి నోటి వెంట కూడా జీ వచ్చిందండి. ఇది ఇంకొక కాంటెక్స్ట్లో వచ్చింది, ఇంకొక నేపథ్యం. అదేంటి, ఇండియా అనేది ఒక అప్రతిహాతంగా, ఒక ప్రగతిశీలంగా వెళ్ళిపోతుంది, దూసుకుపోతుంది, ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఎకానమీ, ఇంకా తిరుగులేని ఎకానమీ. ఇక్కడ జెడ్ కూడా, అంటే జెడ్ అంటే యుక్త వయసులో ఉన్న యువకులు అని చెప్పవచ్చు. 35 సంవత్సరాల లోపు, 13 సంవత్సరాల కంటే ఎక్కువని, అంటే కార్మికుల్లో యాక్టివ్గా ఉండేవాడు. ఈ జెడ్ అనేది ఒక రెవల్యూషన్ క్రియేట్ చేస్తుంది. ఇది ఇండియాని మళ్ళీ వికసిత భారత్గా పునరుజ్జీవనం వైపుకు తీసుకెళ్తుందంటూ మోడీ గారు అద్భుతంగా సంబోధించడం, రివర్స్లో చేయాలి. అంటే ఇండియాలో ఉద్యమాలు చేయాల్సిన అవసరం లేదు, వాళ్ళు రోడ్ల మీదకి రావాల్సిన అవసరం లేదు, వాళ్ళు ఎంతసేపు భారత ప్రగతి కోసం వెళ్ళిపోతున్నారు, దూసుకుపోతుంది. నా ప్రభుత్వం ఎలా చేస్తుంటే బీజేపీ ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం, వీళ్ళు కూడా దీనికి అనుకూలంగా చేస్తున్నారని ఆయన స్కై రూట్ ఇన్ఫినిటీ క్యాంపస్ ఓపెన్ చేస్తూ, భారతదేశంలో ప్రైవేటు ఉపగ్రహానికి సంబంధించిన హైదరాబాద్లో ఓపెన్ చేస్తూ డిజిటల్గా ఆయన పలికిన పలుకులండి. ఇండియాలో ఏంటంటే ఆయన చెప్తున్నారు, ఇండియా ఇది స్టార్టప్ అంకుర సంస్థలకు 3వ అతి పెద్దది, 150,000 స్టార్టప్లు ఉన్నాయి, ఎకో సిస్టమ్ ఉంది. ఇప్పుడు యువకులు దూసుకుపోతున్నారు, స్టార్టప్లని, ఇన్నోవేటివ్ టెక్నాలజీలని, ఏఐలో వీటిలో దూసుకుపోతున్నారు. ఇండియాకు తిరుగులేదు. జెడ్ అనేదానికి అసలు వాళ్ళు చాలా అసలు ఖాళీగానే ఉన్నారు, ఆర్థిక ప్రగతిలో ఉన్నారు. అందరూ అనుకున్నట్టు ఉద్యమాలు ఇక్కడ రావాల్సిన అవసరం లేదు, రాదు, వాళ్ళకి ఏదో తెలుసు, ప్రజాస్వామ్యం వైపు ఉన్నారని మోడీ చాలా చక్కగా, చాలా సందర్భోచితంగా ఈ స్కై రూట్ని చూపిస్తూ భారత యువతకు ఒక అద్భుతమైన మెసేజ్ ఇచ్చారని మనం చెప్పుకోవచ్చండి.